నమ్మకం వకుళా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతుంది. అయితే ఆ విషయంలో వాటిని ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనైక్యతే కారణమన్న విమర్శలు కూడా ఉన్నాయి. మీ సమాధానం? అంటే ఇది కొంతమంది ఊహించుకునేది, భ్రమల్లో ఉండి మాట్లాడేటువంటి వాళ్ళు. కాంగ్రెస్ నాయకత్వం చాలా స్పష్టత ఉంది. ఇతను చేసే పనులు సాధ్యమైనంత మేరకు క్షేత్రస్థాయిలో కానీ అసెంబ్లీలో కానీ చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇతను ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ రాష్ట్రం ఏర్పడే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నాం, చంటి బిడ్డను సంకలో పెట్టుకొని పోతూ ఉన్నాం, ఇంకా కొద్ది సమయం ఇవ్వండి అని అన్నాడు సంవత్సరం క్రితం మాట్లాడినప్పుడు. ఇంకో సంవత్సరం క్రితం మాట్లాడినప్పుడు ఇంకో 6 మాసాలు ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక జనం మేము చెప్పేది సరే, ఆయన 2.5 సంవత్సరాలు ఆగమన్నారు, వీళ్ళు చెప్పేదంతా ఆగాము. సో మరి 2.5 సంవత్సరాలు అయినా కానీ మొదలు పెట్టట్లేదుగా, వాళ్ళు చెప్పేది రైటే కదా, కరెక్టే కదా అని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ ఆలోచన మొదలైన తర్వాత అది ఎంత స్పీడ్గా ప్రక్రియ మొదలవుతుందంటే, అది సంవత్సరంలోనే పూర్తిగా గతంలో ఎంత వీళ్ళ మీద ప్రేమ ఉందో అంత ద్వేషంగా కూడా మారుతుంది. ప్రజల్లో టీఆర్ఎస్పై ద్వేషాలు వస్తున్నాయి, కానీ మీరేమో తెలంగాణ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, వైఫల్యాలు ఉన్నవి అంటారు. ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోతున్నారు కదా, ఏ ఒక్కటి తెర మీదకి తీసుకురాలేకపోతున్నారు. అసలు లోపం ఎక్కడుందంటారు? అసలు కారణం ఏంటి? ఎవరైనా అలా భావిస్తే అది తప్పు. సమస్య ఉదాహరణకి నేను చెప్తాను. ₹1,00,000 రుణమాఫీ అన్నాడు ఇతను. అది చాలా స్పష్టంగా ఇతను చూపించాం. అగ్రికల్చర్ లెండింగ్లో ఏంటంటే, లెండింగ్ చేసిన దాన్ని సంవత్సరం లోపల ఆ టైం లోపల కడితే రెగ్యులర్ అకౌంట్గా ట్రీట్ చేస్తారు. రెగ్యులర్ అకౌంట్గా ట్రీట్ చేస్తే ₹1,00,000 లోపల అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాని ప్రకారం వడ్డీ లేకుండానే ₹1,00,000 కట్టేసుకోవచ్చు. 1,00,000 దాటితే పావలా వడ్డీ, ఏదైనా సరే 3 లక్షల వరకు పావలా వడ్డీ, ఏదైనా ఆ సంవత్సరం లోపల కట్టుకుంటేనే. సంవత్సరం దాటితే ఇర్రెగ్యులర్ అకౌంట్ అవుతుంది. అప్పుడు ఈ వడ్డీ లేని రుణం కంటే కూడా ఆ వడ్డీ 7% వడ్డీ పడుతుంది. ఇంకా కొద్దిగా లేట్ అయితే అది 11%, 12% కూడా పోతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, నేను ₹1,00,000 కడతా అని చెప్పి మీరు ఎవరు కట్టొద్దని అంటే, ఈయన వాళ్ళు 1,00,000 కట్టకుండా ఉండేవారికి అది సంవత్సరం దాటి ఇర్రెగ్యులర్ అకౌంట్లో పోయింది. అంటే ఆ 1,00,000కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది ఆ సంవత్సరం తర్వాత ఆయన కట్టాడంటే కట్టకుండా 4 ఇన్స్టాల్మెంట్ వరకు 4 ఇయర్స్ ఇర్రెగ్యులర్ అకౌంట్గా మారింది. అది 4 ఇయర్స్ ఇర్రెగ్యులర్ అకౌంట్గా మారేవరకు 4 ఇయర్స్ తర్వాత ఈ 4 ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా ఆయన ఆ ₹1,00,000 మీద వేసినటువంటి వడ్డీకి ఈయన 1,00,000 పంపించినవి సరిపోయింది. ఆ అసలు 1,00,000 అట్లాగే ఉండిపోయింది. ప్లస్ ఇది ఇర్రెగ్యులర్ అకౌంట్ అయింది కాబట్టి ఈ 4 ఇయర్స్లో కూడా ఎవరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో అంటే ఫ్రెష్ లోన్ మళ్ళీ ఈ రైతుకి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే రైతుకి ఇచ్చే పరిస్థితి లేదంటే ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? దాదాపు 37 లక్షల అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. 17,500 కోట్ల రూపాయలు కట్టాలి. అంటే సప్లై ఆఫ్ డిమాండ్ అగైన్ ఒకటేసారి 17,500 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మార్కెట్లో ఈ తెలంగాణ జిల్లాలో అప్పు పుట్టాలంటే 37 లక్షల మందికి యూ కెన్ ఇమాజిన్. అది ₹2 వడ్డీయా, ₹3 వడ్డీయా, ₹4 వడ్డీయా. అంటే ఆయన యావరేజ్ ₹3 వడ్డీ వేసుకుంటే కూడా ఆయన 3 సంవత్సరాలు వచ్చేవరకల్లా అది 3,65,000 అవుతూ ఉంది. ఏది అసలు ప్లస్ ఈ వడ్డీ, ఏ వడ్డీ వ్యాపారం ప్లస్ బ్యాంకులో ఉన్న 1,00,000 అట్లాగే ఉంది. అంటే దాదాపు ఒక 4 లక్షల రూపాయలు, 1,00,000తో పోయేదాన్ని 4 లక్షల రూపాయల భారం ఒక రైతు మీద పడతా ఉంది. ఇమాజిన్ 17,500 కోట్ల రూపాయలు కట్టాల్సినటువంటి వ్యక్తి 4 రెట్లు కట్టాల్సిన అంటే ఎంత వస్తుంది? నాకు తెలిసిన మొన్న ఎప్పుడో లెక్కేసాం, అది 1,40,000 కోట్ల దాకా కట్టాల్సి వస్తుంది. అంటే ఇది ఎంత భారం? ఇది
ఇది వాస్తవం కాదంటే ఎస్, మీరు పోయి ఏ రైతు దగ్గర పోయి కూర్చోండి, ఏ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ పాస్బుక్ అయినా బయటికి తీయండి, మీరు లెక్కలేయండి, చూడండి, మీకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. కాబట్టి ఇది అర్థం కావడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఆ 3 సంవత్సరాల పీరియడ్ అయింది ఈ ముఖ్యమంత్రి చేయటం వల్ల పడినటువంటి భారం ఇది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో అత్యంత ప్రధానమైన సమస్య ఏంటి, మనం చెప్తా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కట్టలేదు కదా, ఇది వాస్తవమే, క్షేత్రస్థాయిలో చూసింది కదా. 3 ఎకరాల భూమి లేని నిరుపేద ప్రజలు, దళితులు, గిరిజనులకు ఇస్తా అని చెప్పాం. 7 లక్షల కుటుంబాలు ఐకేపీ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో భూమి లేనటువంటి దళిత కుటుంబాలు ఉన్నాయి అన్నాం. 7 లక్షల కుటుంబాలకి 3 ఎకరాల లెక్క 21 లక్షల ఎకరాలు నువ్వు ఈ రాష్ట్రంలో పంచాలి. 21 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో పంచడానికి ఒక ఎకరానికి అని యావరేజ్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రేట్లో 7 లక్షలు అవుతా ఉంది. 7 లక్షలు 21 లక్షల ఎకరాలు ఎంత అవుతుందండి? అదొక 1,40,000 కోట్లు ఎంత అవుతుంది? నువ్వు ఎంత బడ్జెట్ పెట్టావు 2.5 సంవత్సరాల్లో? ₹1 లేదు కదా. ఇది వాస్తవమే కదా. ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటింది, ఇంకెప్పుడు ఇస్తావు నువ్వు? సో అది ఇచ్చేది లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది లేదు, ఈ రిజర్వేషన్ ఇంతవరకు రాలేదు, ప్రాసెస్ స్టార్ట్, ఇది ఇచ్చేది లేదు. అంటే నువ్వు మేము చెప్పేవన్నీ వాస్తవాలే కదా, వాళ్ళకి అర్థమవుతున్నా. ఇంటికో ఉద్యోగం ఉన్నావు, ఏ ఊర్లో లేదు కదా, అది అర్థమవుతూనే ఉంది. సో ఇవన్నీ వాస్తవాలు, మేము చెప్పేవన్నీ కూడా. ఇతనేం చేశాడు, నాకు కొంత సమయం ఇవ్వండి అనుకుంటూ వచ్చాడు. 2.5 సంవత్సరాలు అయింది, రియలైజేషన్కి వచ్చారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది.